హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణలో జరిగినటువంటి సింగరేణి గ్రేడ్ 2 అసిస్టెంట్ క్వశ్చన్ పేపరు ఆన్సర్స్ చెక్ చేసుకుందాం. ఒకసారి రెఫరెన్స్ కోసం ఆల్రెడీ రిజల్ట్ మెరిట్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. కింద పీడిఎఫ్ రూపంలో కామెంట్లో పీడిఎఫ్ రూపంలో ఆన్సర్కి క్వశ్చన్ పేపర్ 2 పోస్ట్ చేయడం జరిగింది. మీ రెఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకోగలరు. ఫస్ట్ క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ సెటప్ అండర్. సో ఏ యాక్ట్ కింద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సెటప్ చేయడం జరిగిందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 1946 క్యాబినెట్ మిషన్ ద్వారా క్యాబినెట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని సెటప్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా. కమ్యూనల్ రిప్రజెంటేషన్కి ఫాదర్ ఎవరంటే మింటో. నెక్స్ట్, డిక్లరేషన్ ఆన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాజ్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఏ ఇయర్లో జరిగిందంటే డిసెంబర్ 10, 1948లో జరిగింది. 4వ క్వశ్చన్, విచ్ కేస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్ దట్ పర్సన్ హూ హ్యాస్ అరెస్టెడ్. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ ఏ కేసులో చెప్పిందంటే అబుల్ సామార్త్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ సి అంటే దీనికి 4th క్వశ్చన్కి. నెక్స్ట్, డిసెంబర్ 11, 1946 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఫాలోయింగ్ ది పర్సన్. ఎవరిని ఎన్నుకోవాలంటే 12 ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకున్నారంటే రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ వాజ్ బారోడ్ బై ద ఫ్రేమ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్. అమెరికా నుండి ఏ దానిని తీసుకున్నారంటే ఆదేశ సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్, సో ప్రాథమిక విధులు, సో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని ఎలా రిమూవ్ చేయాలనే దాని గురించి, జ్యుడిషియల్ రివ్యూ, ఈ 3 విషయాలను కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ 4th వన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో మన రాజ్యాంగం మన ఇండియాని ఏ విధంగా చేస్తుందంటే యూనియన్ ఆఫ్ స్టేట్గా చెప్పిందనమాట. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్ ఆఫ్ ద మైగ్రెంట్స్ ఫ్రమ్ ద పాకిస్తాన్ నుండి వచ్చే వాళ్ళకి సిటిజన్షిప్ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 6 అనమాట. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కంటైన్డ్ ఇన్ సో ఆదేశ సూత్రాలు అంటే 4వ భాగంలో ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, షెడ్యూల్ డీల్స్ విత్ ద 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అంటే ఫస్ట్ షెడ్యూల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. స్పెషల్ ప్రొవిజనల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఆర్ గివెన్ బై. సో 5th షెడ్యూల్లో షెడ్యూల్డ్ ఏరియాస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ 12వ క్వశ్చన్, proclamation of national emergency cases to operate the unless provided by the parliament within the 1 monthలో చేయాలన్నమాట. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్ గురించి ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అడాప్టెడ్ ద 4-టైర్. సో 4-టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్ ఆన్సర్. బై విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గోవా ఈజ్ ఫార్మ్ 25th స్టేట్. గోవా 25వ స్టేట్గా ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా జరిగిందంటే 56వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా జరిగింది. ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర మాణిక్ సింగ్ సాహా. సో మాణిక్ సాహా అనేది ఆన్సరు. పరంగంగా సూపర్ కంప్యూటర్ వాజ్ డిజైన్ బై ఐఐటి ఇన్స్టిట్యూట్ అంటే రూర్కే అనే ఐఐటి రూర్కే వాళ్ళు పరంగంగా అనే సూపర్ కంప్యూటర్ని డిజైన్ చేయడం జరిగింది. G20 16వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే రోమ్లో జరిగింది. నెక్స్ట్, కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్ ఎయిమ్ టు రీప్లేసింగ్ ద కావేరీ రివర్ బై ప్లాంటింగ్ అండ్ సాప్లింగ్స్. సో ఆన్సర్ బి అనమాట. ద రీసెంట్ విజిట్ ఆఫ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడు ఇండియాని విజిట్ చేయడం జరిగిందంటే డిసెంబర్ 6, 2021లో విజిట్ చేయడం జరిగింది. ఇలా డేట్స్ అవన్నీ ఇస్తే కష్టం ఎగ్జామ్లో, అందుకే పేపర్ చాలా కష్టంగా తయారవడం జరిగింది. యాజ్ పర్ ద ఫారెస్ట్ రిపోర్ట్ 2021, విచ్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతిసారి ఇది వస్తుంటుంది. మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉందన్నమాట. మిలాన్ 2022 ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఆక్యుపైస్ విచ్ ప్లేస్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అంటే రక్షణ విభాగంలో ఎక్కువగా ఖర్చు చేసే దేశాలలో ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే 3వ ప్లేస్లో ఉందన్నమాట. సో ఆన్సర్ 23కి సి. యుద్ధ అభ్యాస్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా అండ్ USA.
థీమ్ ఫర్ వరల్డ్ ఎయిడ్స్ డే. వరల్డ్ ఎయిడ్స్ డేకి థీమ్ ఏదంటే కమ్యూనిటీస్ మేక్స్ ద డిఫరెన్సెస్. సో మల్లన్న సాగర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై కె చంద్రశేఖర్ రావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఎప్పుడంటే ఫిబ్రవరి 24వ తేదీ. రీసెంట్లీ విచ్ టూ సిటీస్ వర్ అనౌన్స్డ్ ద 3 సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ 2021 బై ద యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంటారు కదా అది. సో హైదరాబాదు, ముంబై అనమాట. 39వ హైకోర్టు చీఫ్ జస్టిస్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగిందనమాట. ఏ కమిటీ పగాసెస్ను విచ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ ప్రొబేయింగ్ ఆన్ పగాసెస్ అంటే జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 124A డిస్కసెస్ అబౌట్ వాట్ అంటే ఏ గురించి తెలియజేస్తుంటే అఫెన్సెస్ అగెన్స్ట్ ద స్టేట్ యొక్క అఫెన్సెస్ని తెలియజేస్తుంది 124A. విచ్ సిటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ప్రధానమంత్రి సంగ్రహాలయ అంటే ఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ డిసెంబర్ 11వ తేదీ ఇండియా టెస్టెడ్ ఇండిజినియస్లీ డిజైన్డ్ SANT మిసైల్ యాక్ట్ అంటే ప్రోక్రాన్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ ఉంది కదా, అక్కడి నుంచి చేయడం జరిగిందనమాట. తెలంగాణలోని ఏ జిల్లాలో ఈ ఓటింగ్ ప్రోగ్రామ్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే ఖమ్మం జిల్లాలో ఈ ఓటింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఫ్రమ్ ఇండియా అంటే పూవార్. ఆన్సర్ సి, POOVAR. సో తమిళనాడులోని ఏ జిల్లాలో బిపిన్ రావత్ యొక్క హెలికాప్టర్ క్రాష్ అయిందంటే నీలగిరీస్ అనే జిల్లాలో జరిగిందన్నమాట ఇది ఘటన. ద ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ ఆఫ్ తెలంగాణ ఫ్యూజన్ ఆఫ్ ద తెలుగు ఈ డాష్ కల్చర్ అంటే పెర్షియన్ అనేది ఆన్సర్. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ? సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్ అనమాట. సో ఆన్సర్ బి. ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ వాస్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఆన్సర్ సి. ప్రేమ్ భారతి లొకేటెడ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెల్ నోన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మెటల్ క్రాస్కి అది ఎక్కువ ఫేమస్ అనమాట. 40వ క్వశ్చన్ డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ తెలుగు మంత్ బోనాలు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ అంటే ఆషాధాము అనే తెలుగు మంత్లో ఇది జరుపుతూ ఉంటారు అనమాట. ద వర్డ్ సత్యమేవ జయతే ఈజ్ టేకన్ ఫ్రమ్ విచ్ వేద అంటే ముందాక ఉపనిషత్తుల గురించి తెలుస్తుంది, వేదాల గురించి కాదు, ఉపనిషత్తుల గురించి తీసుకోవడం సత్యమేవ జయతే. హూ రోట్ బుద్ధ చరిత అంటే అశ్వఘోష రాసినాడు అనమాట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఎంపరర్ అక్బర్ బిల్ట్ బులంద్ దర్వాజా ఎప్పుడు నిర్మించాడంటే 1575లో నిర్మించడం జరిగింది. అశోక సెంట్ హిస్ సన్ అశోకుని కొడుకు మహేంద్ర టు సిన్హాలా టు స్ప్రెడ్ అబౌట్ ద బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళ కొడుకు మహేంద్రాని సిన్హాలాకి పంపించడం జరిగింది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ చాప్టర్ కుట్ ఈస్ సెలబ్రేటెడ్ అంటే మిజోరం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసీవ్స్ rainfall from both the southwest northwest monsoons అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఫ్లెమింగో ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడం జరిగింది. ట్రెడిషనల్ బఫెలో రేస్ కంబాలా అనేది కర్ణాటకలో జరుగుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రా మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ అంటే కోల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజ్ సిటీ ఫేమస్ ఫర్ పేపర్ ఇండస్ట్రీ అంటే సిర్పూర్. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్. సాల్ట్ హోమోనిమ్ ఏదంటే ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టు హెరాస్ సమ్వన్ అనమాట. అండర్లైన్ వర్డ్కి మీనింగ్ అడుగుతున్నాడు. సో పెర్స్పీసియస్ అంటే ఇంప్రూడెంట్ ఆన్సర్ ఏ. సినోనిమ్ అడుగుతున్నాడు అండర్లైన్ వర్డ్కి ఇన్సిపిడ్కి అండ్ ఇంట్రెస్టింగ్ అని ఆన్సర్ వచ్చేసింది.
సో ఇక్కడ ఒక పెద్ద వర్డ్ ఇచ్చినాడు, దాంట్లో ఉన్న వర్డ్స్ నుంచి కింద దాంట్లో ఏ వర్డ్ ఫామ్ అవుతుందంటే ఆన్సర్ డిస్క్రీన్. సో ఆన్సర్ ఏ అనమాట. సేమ్ రికమెండేషన్ అనే దాని నుంచి ఏది వర్డ్ ఫార్మ్ అవుతుందంటే మీడియేట్. సో ఆన్సర్ ఏ. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ అంటే అకేషన్, SSION ఉండాలి. సో 56కి ఏ. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో రాంగ్ వర్డ్ ఏదో కనుక్కున్నాడు. హర్ష అలాంగ్ విత్ హిస్ బ్రదర్ అశోక్ అండ్ హిస్ సీనియర్ బ్యాంక్ అఫీషియల్స్ వర్ అరెస్టెడ్ అంటే ఆర్ అరెస్టెడ్ అని పెట్టాలి. ఆన్సర్ డి అనమాట. నెక్స్ట్, ప్లాంటింగ్ ఏరియాస్ హెల్ప్స్ టు ప్రివెంట్ సాయిల్ ఎరేషన్. ప్రివెంట్స్ కాదు, ప్రివెంట్. సో టీ సి ఆన్సర్. ప్రిజర్వర్ బియర్ దో అనే దానికి టు ఎండ్యూర్. నెక్స్ట్, డూ నాట్ గెట్ మై నెర్వ్స్, ఐఎమ్ ఆల్రెడీ ఏ క్రైసిస్. ఇడియంగా అనుకోండి, టు ఎనాయ్ సమ్ వన్ ఎ లాట్, భయపెట్టడం అనమాట. రాజీవ్ ఈజ్ ఎ క్వైట్ ఎట్ సీ. సో ప్రీప్లెక్స్డ్, ఆన్సర్ సి. Direct speech, indirect speech. Why are you late? Asked me the manager. The manager asked me why I was late. So answer A anamata. Next, the station master says that train will be late. So answer C. The station master says the train will be late. Choose an appropriate active voice for following sentence ante a kite is being made by the boy. The boy is making a kite. ఆన్సర్ బి అనమాట. చూస్ ద అప్రాప్రియేట్ పాసివ్ వాయిస్ ఫర్ ఫాలోయింగ్ సెంటెన్స్ అంటే వై డిడ్ యూ బ్రదర్ రైట్ సచ్ ఎ లెటర్ అంటే వై వాస్ సచ్ ఎ లెటర్ రిటెన్ బై యువర్ బ్రదర్. సో ఆన్సర్ డి అనమాట. ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని చదువుతుంది చూడండి. ఇట్ ఈస్ సెడ్ దట్ ద 3 old men set out on journey together. One of them was bold, BALD, bald. Second was a philosopher and the third one was a barber. The nightfall they decided that. సో ఈ క్వశ్చన్ ఒకసారి పాస్ పెట్టుకొని చదువుకోండి. ఆన్సర్, వై డిడ్ ద ఫిలాసఫర్ గెట్ అప్ అంటే హీ వాజ్ అవేక్డ్ బై ద బార్బర్. హూ వెంట్ టు ద స్లీప్ ఫస్ట్ అంటే ద బాల్డ్ మ్యాన్ అండ్ ద ఫిలాసఫర్. వై డిడ్ ద బార్బర్ షేవ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫిలాసఫర్ అంటే ద బార్బర్ వాజ్ ఫీలింగ్ డ్రౌజీ. Which of the following is the correct sequence decided from the 3 keeps urban by turn అంటే barber, philosopher and baldman. Which of the following statement is not correct అంటే the barber wake up by the bold man. A and B can do a piece of work in 6 days and A alone can do it in 9 days. And how many days B alone అంటే 1/6 1/9 అని వేసుకుంటూ వచ్చేస్తారు. ఇది ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఆఫ్ ద స్కేల్ using a measure exactly following close 5 meters, 5 meters, 10 meters, 12 meters, 90 meters. So 30 centimeters అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. ద మెయిన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద 9 and 35 45 మెయిన్ ప్రపోర్షన్ అంటే 45 అనమాట. సచిన్ ఈజ్ యంగర్ దాన్ రాహుల్ బై 4 years. సో ఏజెస్ మీద క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి 14 years. A man sold 2 watches for 100 rupees and which 12% another one is 12% లాస్ అంటే రెండింటి మీద కలిపి లాస్ గెయినా అంటే 1.1% లాసే వస్తుంది. ఖచ్చితంగా రెండు సేమ్ రేట్ గెయిన్ లాస్ సేమ్ ఉంటే ఖచ్చితంగా లాస్ వస్తుంది అనమాట. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 5 pence ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 4 pence, సో ఖచ్చితంగా లాస్ వస్తుంది, 20% లాస్ వస్తుంది. సో దీనికి ఫార్ములా అంటే 1/n. Sum of the two numbers is 25 and the difference is 19. ఇది x plus y equal to 25, x minus y equal to 13 అని చేసుకుంటే xy అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి 2 power 5 అంటే 32, 2 power 60, 2 power 12 అంటే దానికి హోల్ రూట్ వేస్తే మళ్ళీ 64 వస్తుంది. ఇఫ్ x is equal to 3 plus 2 root 2, then the value of x, square root of x minus 1 by square root of x అంటే 2 వస్తుంది ఆన్సర్. 5 out of 2250 parts of the earth is sulfur. The percentage of the sulfur in the earth is 2/9. Answer 2/9. A's income is 50% more than B. How much percent is B income more than A అంటే 33%. 3 cubes of the iron whose edges are 6, 8, 10 meters respectively
melted in the form of single cube. The edge of the cube is formed as 12 centimeters. The number of words without meaning of those using a dilly exactly is 120. The probability question. Missing the terms. Answer వచ్చేసి A. సో ఇన్ సర్టెన్ కోడ్ డిసెంబర్ రిటర్న్ లైక్ దిస్ అంటే రెండు వర్డ్స్ని రివర్స్ చేసి రాసుకున్నాడు. సో దీంట్లో కూడా సేమ్ ఏం రాయాలంటే నవంబర్ని NOVBMIR అలా రాసుకోండి. I ఈజ్ కాల్డ్ యాజ్ హ్యాండ్. సో ఇది క్వశ్చన్ ఇలాంటి 86 క్వశ్చన్ లాంటి క్వశ్చన్ ఇస్తే లాస్ట్లో ఏమి ఇచ్చినట్టు చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఏ పర్సన్ హియర్ అంటే చెవి. హియర్ ఎక్కడి నుంచి చూస్తారంటే ఇయర్ని ఏం కానీ కాల్ చేస్తారంటే నోస్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. X is the barber of the sons of Y. సో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్, దీనికి గ్రాండ్ సన్ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక పిక్చరల్ రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. డాక్టర్స్ సర్కిల్స్ రిప్రజెంటేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేసెస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్స్ హూస్ ఆల్సో ప్లేస్ ద ఆర్టిస్ట్స్ అంటే ఆర్టిస్ట్ ఉండాలి, నెక్స్ట్ డాక్టర్ ఉండాలి. హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్. సో ముగ్గురు ఉండేది ఏదంటే 5. ఆన్సర్ వచ్చేసి 5. విచ్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ ఆర్టిస్ట్ ఉండేది ఏంటంటే 6. ఎంతమంది అంటే 6. విచ్ ఆఫ్ ద నెంబర్ రిప్రజెంట్ ఆర్టిస్ట్ హూ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నార్ డాక్టర్స్ అంటే 1. డాక్టర్స్ కానివారు, ప్లేయర్స్ కానివారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ డాక్టర్స్ హూ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నార్ ఆర్టిస్ట్ అంటే 3. విచ్ ఆఫ్ ద నెంబర్ రిప్రజెంట్స్ ద ప్లేయర్స్ హూ ఆర్ నెయిదర్ ఆర్టిస్ట్ నార్ డాక్టర్స్ అంటే 7 and 8. A man has 480 in the denominations 1 rupee, 5 rupees and 10 rupee notes. The number of notes that each denomination is equal. The total number of the notes that has ante 90. So missing C అనేది 3, 27 and D. సో ఈ 3 ఈ 9 కలిపితే 27. 9 3 జా 27, 7 3 జా 21, 7 4 జా ఎంత 28. సో 28 ఏదంటే అదే ఆన్సర్. లాంగ్ టర్మ్ ఇన్ ద నంబర్ సిరీస్ 169, 196 అంటే 14 స్క్వేర్, 13 స్క్వేర్, 12 స్క్వేర్, 11 స్క్వేర్. సో 10 స్క్వేర్ అంటే 100 ఉండాలి. ఇక్కడ 101 ఉంది. ఆన్సర్ ఏ. ఆపరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఆర్ కంట్రోల్డ్ బై సిస్టమ్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ స్మాలర్ యూనిట్ ఆఫ్ ద డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద కంప్యూటర్ బిట్ అనమాట. CPU is a computer stands for control processing unit అనమాట. నెక్స్ట్ గ్రాఫిక్ దట్ మేక్స్ ద program and takes easily accessible to the user windows is called as graphical user interface. GUI అంటారు కదా, అదే అనమాట. ఆన్సర్ బి. ద ఐకాన్ విత్ మైనస్ సైన్ విండోస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ మినిమైజ్ ద విండో. సో ఇంటూ మార్క్ వస్తే క్లోజ్ అని వస్తుంది కదా, అట్లా అనమాట. The hardware unit requires to connect the home computer to the internet is modem. The sending data to the network server provided is known as uplink. The standard protocol used for internet surfing is TCP/IP. In MS Office products, Control X is cut selected content to the memory and delete it. Control X అంటే కట్ అని చెప్తారు. విచ్ అప్లికేషన్ ఇన్ MS Office ఈజ్ యూజ్డ్ టు ఆడియో విజువల్ రిప్రజెంటేషన్ అంటే MS పవర్ పాయింట్లో ఆడియో విజువల్ రెండు వస్తాయి అనమాట. ద టర్మ్ కంప్యూటర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కంప్యూటర్స్ వర్ ప్రొపాగేటెడ్ యూజింగ్ ద మిషన్ లాంగ్వేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఈజీలీ కంప్యూటర్స్ అంటే బేసిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద కంప్యూటర్స్ ఇన్ స్మాల్ ఏరియా అంటే LAN. విచ్ ట్రాన్స్మిషన్ ఎనేబుల్స్ షేరింగ్ ఛానల్ కెపాసిటీ ఆల్ టైమ్ బై విచ్ కమ్యూనికేషన్ డివైసెస్ అంటే ఫుల్ డూప్లెక్స్. డేటాబేస్ ఈజ్ అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ కెన్ బి మ్యానిపులేటెడ్ ఆర్ డిట్రైవ్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే MS Excel. RDBMS consisting of అంటే collection of tables. The meaning of the data integrity compromises is అంటే data is changed without the knowledge of the owner.
Exploiting human elements to gain access to unauthorized resources is called as social engineering. NMAP అంటే a tool for society auditing. Which of the following is not antivirus సాఫ్ట్వేర్ అంటే రూట్ కిట్, మెక్కఫీ, కాస్పర్స్కై, అవాస్ట్ ఇవన్నీ కూడా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్. రూట్ కిట్ అనేది కాదు. నెక్స్ట్ కంప్యూటర్ వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ అంటే పెన్ డ్రైవ్ని ఇన్ఫెక్ట్ చేయగలదు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రాసెస్ త్రూ విచ్ ద యూజర్ డేటా ఈజ్ స్టోలెన్ బై ఇల్లీజినస్ స్పూలింగ్ అంటారు దాన్ని. సెండింగ్ మెసేజెస్ అండ్ రిసీవింగ్ అంటే ఫిషింగ్. సో ఇదండి ఈ పేపరు. కింద డిస్క్రిప్షన్లో పేపరు ఆన్సరు సెలెక్టెడ్ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ రెఫరెన్స్ కోసం చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.